ఇలా వీడియో ఏంది అని చూస్తురా, ఏది చీపుకి అని చూస్తురా, ఏది చీపు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? మా చెల్లకైతే మీసాల నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. చెల్లిపోని బంధం లేదమ్మా, చిల్లమ్మా పట్టుదలకు చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. ఆ 2 బెడ్రూమ్లు కూడా నాకే. చూసినావు కదా మమ్మీ, అయితే హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇలా వీడియో ఏంది అని చూస్తురా, ఏది చీపుకి అని చూస్తురా, ఏది చీపు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పట్టుకొని ఏంటి కొత్త ప్లేస్ ఉన్నారని చూస్తురా. ఏం లేదు గాయస్, అలా మేమైతే ఆ ఇల్లు సరిపోతుంది అని చెప్పి రెంట్కి వేరే ఇల్లు అయితే తీసుకున్నాము. అక్కడ క్లీన్ చేయడానికి అయితే మా చెల్లె నేను వచ్చినాము. అది మీకు అంటే కొంచెం ఫన్నీగా మీకు కొంచెం దాన్ని చూపించడానికి అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. జస్ట్ ఫన్ అంతే. దీనికి కూడా వీడియో తీస్తున్నాను మాత్రం అనుకోకూడదు. మీకు ఫన్ ఎంటర్టైన్మెంట్ తీసుకురావడానికి కోసము. గీడికిరా. మా చెల్లకైతే మీసాల వచ్చిన చెమటలు. అయితే గాయ్స్, ఇది వీడియో అయితే ఇది కాదు. ఇంకే ఫుడ్ అని అంటారు కదా, ఫుడ్ ఎందుకు అంటారు. అందుకే క్లీనింగ్ తో నుంచి సపరేట్గా అది అంటే అదే కాకుండా వేరే కూడా చేస్తాము ఈ ఛానల్ అని ఒక ఇది ప్రూఫ్. చలో గాయస్, నాడు ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసేద్దాం. అయితే దుర్పేసినామంట. ఇప్పుడు మేము కిచెన్లో పోతున్నాము. ఇప్పుడు అయితే కిచెన్లో అయితే గాయస్, ఇప్పుడైతే మేము కిచెన్లో అయితే ఉన్నాము. కిచెన్ మధ్యలో మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాము. అంటే అక్కడ వీడియోలో కనిపించదాము. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సరిగా పాపమా వదిలేస్తుంది. అన్న అయితే క్లీన్ చేస్తుండు. నువ్వేం చేస్తున్నావు అక్క అని అడగకండి, నేను కూడా క్లీన్ చేస్తున్నా. ఈయన కొంచెం పనిమంతుడు, చాలా పని చేస్తాడు. గాయస్, మా ఇంట్లో అయితే నేనే ఎక్కువ పని చేస్తా. God is watching Sandeep. ఇది ఇంకో బెడ్రూమ్ మా చెల్లె క్లీన్ చేస్తుంది. బా, ఇట్లా పని చేసాడు ఫస్ట్ టైం చూస్తున్నా నేను. పర్లేదు, నీకు ఇవ్వచ్చు డ్యూటీ. గాయస్, ఎవరైనా ఉంటే చెప్పండి, కామెంట్ పెట్టండి కింద. మా చెల్లి వచ్చి చేస్తాడు.
అయిపోయింది చిన్నాను. మన పని కాబట్టి చేసుకోవాలి అంటావు మమ్మీ. మన పని కాబట్టి చేసుకోవాలి, వేరే పని చేయను. నేను ఎవరు చేయమని కూడా అంటలేదు. వేరే పని చేయమన్నా కూడా మా అన్నలు పంపించరు. చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చిల్లమ్మా వెళ్ళిపోని. మా చెల్లె పైన దులుపుడు, నేను కింద ఊడ్చుడు. ఫస్ట్ ఊడుదామని చెప్పేసి ఫస్ట్ పైన దులుపుదామని చెప్పేసి అయిపోయిందా అప్పుడే. మా చెల్లె చూడు ఏం చేస్తుంది. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. ఇంకా దాంట్లో ఊడవలే. గాయస్ ఇదైతే అంతా క్లీన్ చేసినాం, జర అంతా మంచిగా నీట్గా. ఇది ఇప్పుడు జస్ట్ ఖాళీ ఉన్నది. మీకు హోమ్ టూర్ ఇంకో వీడియో వస్తుంది. ఇది ఖాళీ అన్నీ ఫిల్ అయినాయి, మీకు చూపిస్తాము. ఓకే బాయ్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ముందు. అయితే ఇంకా చాలా పనిమంతుడు భయ సందీప్ భయ. పని చేయాలి, పని చేస్తూనే ఉండాలి. ఫైనల్ అయితే రూమ్ అయితే ఫైనల్ అయితే మేము క్లీన్ అయితే చేసేసాము. క్లీన్ చేసాము మంచిగా. నెక్స్ట్ కడుగుడే ఉన్నది. అంటే ఇలా దీంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ 2 బెడ్రూమ్లు కూడా నాకే. రెండో బెడ్రూమ్ కూడా నాకు, ఎందుకంటే పొద్దుగా లేడమనుకుంటా, రాత్రి ఆడమనుకుంటా. మధ్యాహ్నం హాల్లో వండుకుంటాడు. మధ్యాహ్నం హాల్లో వండుకుంటా. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా క్లీన్ చేసేసినాము. మీకు నెక్స్ట్ ఒక అన్న పెళ్ళి తర్వాత మీకు వీడియోలు అయితే ఈ ఇంట్లో నుంచే వస్తాయి మీకు ఇక అన్నీ. అంటే ఈ రూమ్లో నుంచే, ఎందుకంటే ఈ రూమ్ నాది. నాది కూడా, నేను ఒక్కదాన్నే కాదు. ఏంది నాది కూడా, నేను ఒక్కదాన్ని ఏం కాదు. నాది ఇది, నీది ఎందుకైతుంది? నాది అమ్మది కూడా. అందరిదని ఇక. డాడీ నీది నాది అమ్మది. మరి అన్న అన్నారు అది నా రూమే, అది కూడా నా రూమే. సరే అయితే గాయస్ బయట తులుపుడు స్టార్ట్ అయింది. ఊడ్చిన తర్వాత ఎందుకు ఊడుస్తున్నావు మమ్మీ? అదే మనకు అనిపిస్తుందా ఫ్రెండ్స్? చెప్పండి మీరు. ఏదో కావాలని వీడియోలో కనిపించాలన్నట్టు చేస్తుంది. నేను ఎప్పుడెప్పుడు అట్లా చూసినావు కదా మమ్మీ. అయితే చెల్లెకి ఆకలి అవుతుందంట. నాకు కూడా అవుతుంది కానీ ఇక నేను చెప్పలేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది నేను చెప్పంగానే నడువు 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 అని అంటుంది. తిన్నాక వస్తావా? సరిపోయిందా ఇక? చెల్లెకి చెమటలు వస్తున్నాయి పాపం. ఇగో బయటదంతా బోజుండే, అంతా దులిపేసినాం.
ఇగో ఇది మన బండి. తిరిగిరబ్బునా ఆ? ఏమైంది? పొలం అడుగురబ్బునా పోదామా ఏడికి? ఇంటికి. ఓకే. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నేను కూడా చెప్పింది అదే కదా. అంటే నువ్వు చెప్పింది నేను చెప్పింది వేరు వేరు. దాని స్కూటీ తీస్తాను అడుగుతా గేట్ దిక్కు. ఏంది? స్కూటీ తీస్తా. స్కూటీ తీస్తావా? నీకు అసలు బండి వచ్చా? వచ్చు ఆ? వచ్చు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. వచ్చా? ఇప్పుడు తీస్తా కదా. మమ్మీ అసలు కూర్చొనీకే వస్తలేదు నీకు.